ఈరోజు మనం వెళ్తున్నాం ఉస్మాన్ సాగర్. హైదరాబాద్లో బీచ్ ఉన్నది ఎంత నిజమో, హైదరాబాద్లో అమ్మాయిలు మంచాలు అన్నది కూడా అంతే నిజం. ప్రియాతి ప్రియమైన నిబ్బా నిబ్బిల్లారా, పొద్దున్నే లేవగానే స్నాప్చాట్లో ఇన్స్టాగ్రామ్లో జగాదరా. ఈ బాబుని చూడండి, ఫిషింగ్ చేస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రశాంతత కోసం ప్రశాంతి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ప్లేస్ చూస్తే చాలు. సన్ రైజ్కి సన్సెట్కి చాలా మంచి ప్లేస్ ఇది. వెల్కమ్ టు మోహన జీవనం. ఈరోజు మనం హైదరాబాద్కి దగ్గరలోని ఒక అందమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం. అదే ఉస్మాన్ సాగర్. ఈ చెరువుకు ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు మాత్రమే కాదు, ఒక చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ ఉస్మాన్ సాగర్ హైదరాబాద్కి కేవలం 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హైదరాబాద్ జనాలకు ఒక వారాంతపు గమ్యం. రోడ్ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మధ్యలో పచ్చని చెట్లు, ప్రకృతి. ఈ ప్లేస్ నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ముందుగా కనిపించే దృశ్యం చెరువు నీటి పరువలు. మనసుకు ప్రశాంతతను ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ పిల్లల నుండి పెద్దల వరకు చేపల వేటలో ఆనందంగా పాల్గొంటారు. మనం చెరువు ఒడ్డున నడుస్తూ ఆత్మశాంతి అనుభూతిని చెందవచ్చు. ఈ ఉస్మాన్ సాగర్ని 1920లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు నిర్మించారు. ఈ చెరువు మూసీ నది వరదలను నివారించడానికి మరియు హైదరాబాద్ నగరానికి నీటిని అందించడానికి నిర్మించబడింది. ఇది కేవలం రిజర్వాయర్ కాదు, హైదరాబాద్ జీవనానికి పునాది వేసిన ఒక గొప్ప నిర్మాణం. ఈ ఉస్మాన్ సాగర్కి ప్రతి శనివారం, ఆదివారం చిన్నపిల్లల నుండి పెద్దల వరకు గుంపులుగా వస్తుంటారు. ఇక్కడికి వచ్చి చాలా ప్యాషనేట్గా చేపలు పడుతూ, ఈ చేపలు పడేంత టైంలో ముచ్చట్లతో మునిగిపోతుంటారు, పాటలు వింటుంటారు. ఇలాంటి చెరువు ఒడ్డున సరదాగా పాటలు వింటూ చేపలు పడుతూ నిజంగా ప్రకృతిలో మమేకమైన ఒక అనుభవం. ప్రకృతి యొక్క మొదటి అద్భుత క్షణం సూర్యోదయం. ఈ ఒడ్డున ఆ మధురమైన కాంతిని చూస్తూ ఈ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒక జ్ఞాపకాన్ని కలిగించే అనుభవం. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇదొక మంచి నేచర్ స్పాట్ అన్నట్టు. ఇక్కడ ఫ్రెండ్స్తో వచ్చి అలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు. సోలో కావచ్చు, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, ఈవినింగ్ సన్సెట్ వరకు ఉండవచ్చు. ఈ ప్లేస్ అనేది మన గుండెల్లో చాలా దగ్గరగా ఉండిపోతుంది ఈ చోటుకి వచ్చాక. జనరల్గా మనము హైదరాబాద్ అంటే ట్రాఫిక్, పొల్యూషన్ ఇదే. కానీ ఈ ప్లేస్లో మాత్రం మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. ఈ ఉస్మాన్ సాగర్లో ఒక డే అంతా ఏమేమి చేయవచ్చు, డీటెయిల్గా వినండి. మనము ఫ్రెండ్స్తో వచ్చిన, సోలోగా వచ్చిన, ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి 8 o'clock లోపల వస్తే ఫస్ట్ థింగ్ ఇక్కడ మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు, అలా సన్ రైజ్ చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఫిషింగ్ స్పాట్ దగ్గరికి. ఇక్కడ అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే అక్కడ ఒక బర్రెల్ షెడ్ లాగా వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కనుక అక్కడ ఒక మంచి సన్ రైజ్ చూడడానికి ఒక మంచి ప్లేస్ అన్నట్టు అది. అలా ఉస్మాన్ సాగర్ బ్రిడ్జ్ మీద నుండి అలా స్ట్రైట్గా వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఈ లొకేషన్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక మంచి సీనిక్ సన్ రైజ్ చూడడానికి ఒక మంచి లొకేషన్ అన్నట్టు. ఇందాక చెప్పిన ఏంటి భయ్య అది మంచి సీన్స్ అన్నారు, లొకేషన్ అన్నారు, ఏంటో చెత్త అంటే జనరల్గా ప్లేస్ అనేది చాలా నీట్గానే ఉండేది. పాపం చెత్త మొహాలు అక్కడ వచ్చి చెత్త అంతా వేసిపోయినారు. ఇది జనరల్గా ఈ లొకేషన్లో చూసినట్టయితే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంజాయ్ చేయవచ్చు.
అలా నీళ్ళలో ఆడుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ చేపలు పట్టే స్పాట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. బైక్ ఏమి అంత కాస్ట్లీ బైక్ ఏం కాదు, మా మామయ్య కొని ఇచ్చినారు. ఈ హెల్మెట్ ఎందుకు చూపిస్తున్నా ఏంటంటే రోడ్ మీద వెళ్ళేటప్పుడు, జర్నీ చేసేటప్పుడు సో హెల్మెట్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ చేపలు పట్టే స్పాట్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఈ వెళ్ళే దారిలో నేచర్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. సో చుట్టూ చెట్లు, ఒక పక్కేమో ఉస్మాన్ సాగర్, ఇటు పక్కేమో ఫామ్ హౌసెస్, నెక్స్ట్ అగ్రికల్చర్ చేసేవాళ్ళు అక్కడ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. ఫిషింగ్ స్పాట్కి వెళ్ళే దారిలో సో ఇక్కడ మీకు ఇంకొక రోడ్ లాగా ఉంటుంది. సో ఇటు టూ సైడ్స్ కూడా వాటరే ఉంటాయి అన్నట్టు. ఒక పక్కేమో క్లీన్ వాటర్లా ఉంటుంది, ఇటు పక్కనేమో నెక్స్ట్ స్టాగ్నేటెడ్. కానీ ఇక్కడ ఈ వాటర్ లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట. అలా బైక్ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఈ చేపలు పట్టే స్పాట్ దగ్గరకు వచ్చినాం. ఈ బుడ్డోడి పేరు అహ్మద్ బాయ్. వీడికి చేపలు పట్టడం అంటే ప్యాషన్. సో మోస్ట్లీ సండేస్ వస్తారంట. చాలా ప్యాషనెట్గా వీడు చేపలు పడతాడు. సో వీడు ఎలా పడుతున్నాడో చూసి ఎంజాయ్ చేయాలి. ఈ రోజుల్లో నిబ్బిలు అందరూ సో ఇన్స్టాగ్రామ్లో స్నాప్చాట్లు చూస్తే ఈ బుడ్డోడు మాత్రం ఎవ్రీ సండే వచ్చి చాలా ప్యాషనెట్గా ఫిషింగ్ అనేది వీడికి ఒక హాబీ అంటారు కదా చైల్డ్హుడ్. సో ఫిషింగ్ చేస్తాడు బుడ్డోడు. ఇప్పుడు మొత్తానికి ఫిష్ అయితే పట్టినాడు. సో ఆ ఫిష్ ప్రైస్ ఎంతరా అంటే ₹1,00,000 అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అలా రూట్ ఎంజాయ్ చేస్తూ బైక్ డ్రైవ్ లేదంటే వాకింగ్ చేస్తాను. రూట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్తున్నాం క్యాంపింగ్ స్పాట్. నెక్స్ట్ అలా
చాలా బాగుంటుంది. ఉస్మాన్ సాగర్ అనేది ప్రతి ఒక్కరికి ఒక మంచి సీనిక్ స్పాట్ అన్నట్టు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక మస్ట్ అండ్ విజిట్ లొకేషన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆ ఫెర్టిలైజర్ ఆ సీన్ కోసం అనేది సో ఇక్కడికి విజిట్ చేయాలి. సో అక్కడ ఎలా అంటే బయట చూస్తాం. నెక్స్ట్ చిన్న చిన్న పక్షులు ఫెర్టిలైజర్ చూస్తాం. మంచి సౌండ్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఫ్రెండ్స్తో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన సో ఒక చిన్న పిక్నిక్ టైప్ లాగా కూడా ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ ఈవినింగ్ ఇక్కడికి తిరిగి వస్తారన్నమాట క్యాంప్ వేసుకుని. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఈ బర్రెలు కనిపిస్తాయి అన్నట్టు. సో అలా వెళ్తే కనుక అవి హాయ్ చెప్పండి, అవి కూడా హాయ్ చెప్తాయి. తిరిగి చెప్పండి, అవి నవ్వుతూ ఉంటాయి. దానికి అర్థం ఏంటంటే ఈ బీటెక్ గొర్రెబిడ్డల లైఫ్ కన్నా కూడా సో నా లైఫ్ చాలా లగ్జరీగా ఉందని అవి ఫీల్ అవుతూ ఉంటాయి. అలా రిటర్న్ వెళ్తూ జనరల్గా ఇంట్లో అమ్మ వండే ఉప్మా తింటే ఆయిస్తో ఉంటారు. అదే హాస్టల్లో పెట్టే ఉప్మా తింటే అర్ధాయిస్తో పోతారు. సో అందుకే ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. సో అందుకే ఏం చేస్తారంటే హాస్టల్లో ఉండే పిల్లలు ఉప్మా తినకుండా ప్రశాంతంగా ఉండండి, లేదంటే హాస్టల్లో పెట్టిన ఉప్మా తింటే అర్ధాయిస్తోనే పోతారు. నెక్స్ట్ అలానే సాయంత్రం రిటర్న్ వచ్చినాము. సో ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. సో ఇక్కడ అలా క్యాంప్ ఫైర్ వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా తినుబండారాలు అక్కడ దగ్గరలో ఉండే ఒక షాప్ ఉంటుంది. సో అక్కడ చిరుతిళ్ళు తెచ్చుకొని తినేసి సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాం అన్నట్టు ఇక్కడ. సో ఆ ఫోన్లో తీసి ఆడతారు జై. సో ఆడ ముద్దు పేరు మోసగాడు అన్నట్టు. సో అందరూ వాడిని జై కుమార్ అలియాస్ మోసగడ అని పిలుస్తారు అన్నట్టు. ఇది మన హైదరాబాద్లో ఉండే మన ఉస్మాన్ సాగర్. సో ఇక్కడికి సోలోగా అయినా ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా సో రండి. సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఎంజాయ్ చేయండి. సో అలానే ఈవినింగ్ క్యాంప్ ఫైర్ వేసుకోండి. మంచిగా ఎంజాయ్ చేసి ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో నేనైతే ఈ లొకేషన్ని విజిట్ చేయమని తప్పకుండా సజెస్ట్ చేస్తాను. మోహన జీవనం అంటే ఇది ఒక నా జీవనం కాదు, ఇది మన జీవనం. ప్రతి ప్రయాణం ఒక కొత్త గమ్యస్థానం, ప్రతి అడుగు ఒక కొత్త కథ. ఈరోజు ఈ ఉస్మాన్ సాగర్ కథ బాగుంటుందని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా మోహన జీవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్లో కలుద్దాం.